గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నేనైతే ఓరియో కేక్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ మేక్ ఇట్, కమ్ ఆన్. సో ఫస్ట్ టూ ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. సో వీటిని అయితే ప్యాకెట్ నుంచి ఓరియో వేసుకోవాలి. సో ఇలా బిస్కెట్స్ని ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ వైట్ క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి. నైఫ్తోనన్నా చేసుకోవచ్చు, ఇలా సపరేట్ చేసేసుకోవాలి. సో అలాగే మనం పక్కన ఇట్లా ఇడ్లీ కుక్కర్ మీద ఇట్లా స్టవ్ పెట్టి ఇడ్లీ కుక్కర్ చిన్న మంట మీద పెట్టింది. సో నా దగ్గర అయితే స్టాండ్ లేదని చెప్పి నేనైతే రా సాల్ట్ తీసుకుంటున్నాను. ఇలా సపోర్ట్ కోసం వేసేసుకోవాలి. సో ఇప్పుడు ప్రీహీట్ చేసేసుకోవాలి. సో మనం ఇక్కడ సపరేట్ చేసేసుకోవాలి వైట్ పార్ట్ని. ఇప్పుడు మనమైతే ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలి అండ్ మనం సపరేట్ చేసుకున్న బిస్కెట్స్ని ఇలా చించుకొని వేసేసుకోవాలి గ్రైండర్లోకి. ఇప్పుడు షుగర్ అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు బాగా గ్రైండ్ పట్టేసుకున్న తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇదైతే థిక్ పేస్ట్ కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేదాకా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెకి మనం మొత్తం ఆయిల్ రాసేసుకోవాలి. మంచిగా కేక్ కూడా బేక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం మంచిగా రాసుకోవాలి. సో ఈ ప్లేస్లో మనమైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పొడిపిండి వేసుకొని మొత్తం రుద్దుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడానికి పెట్టాలి. రెడీ అయిపోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.